హలో, వివిధ రకాల జుట్టు కత్తిరింపుల సాధనపై ఈ సెషన్కు స్వాగతం. సెషన్ని ప్రారంభిద్దాం. ఆబ్జెక్టివ్స్. ఈ సెషన్ పూర్తయ్యేలోపు మీరు గ్రాడ్యుయేటెడ్ కట్ ప్రొసీజర్ని ప్రాక్టీస్ చేయగలగాలి. లేయరింగ్ ప్రొసీజర్ని ప్రాక్టీస్ చేయాలి. రిక్వైర్మెంట్స్: టూల్స్, ఎక్విప్మెంట్స్, మెషిన్, ఒక బార్బర్ సిజర్స్, ట్రాలీ ఒకటి, హ్యాండ్ డ్రయర్ ఒకటి, టైల్ కోమ్ లేదా స్టైల్ కోమ్, నెక్ స్ట్రిప్ ఒకటి, రౌండ్ బ్రష్, సెక్షనింగ్ క్లిప్స్ ఒకటి, స్ప్రే బాటిల్ ఒకటి, మెటీరియల్, టవల్, హెయిర్ షాంపూ కావలసినంత, వాటర్ కావలసినంత. గ్రాడ్యుయేటెడ్ కట్ ప్రాక్టీస్ చేయాల్సిన ప్రొసీజర్. ఇంట్రడక్షన్. ఒక లాంగ్ గ్రాడ్యుయేటెడ్ కట్లో లోపల ఉండే లేయర్స్ బయట కనిపించే లెంగ్త్స్ కంటే చిన్నగా ఉంటాయి మరియు జుట్టు పొడవును కొనసాగించేటప్పుడు జుట్టు క్రమంగా పొడవుగా పెరగాలి. ఇది వెయిట్ షేప్, అందులోనే బిల్డ్ అయ్యే ఒక కట్ లేదా ఎక్స్టర్నల్ లైన్ పొడవు చిన్న నుండి క్రమంగా పురోగమిస్తుంది. టాప్ లేయర్ని యూనిఫామ్ హెయిర్ కట్గా 90 డిగ్రీలో పట్టుకుని ఉంచాలి. బ్యాక్ మరియు సైడ్స్ని 180 డిగ్రీస్ టాప్ లేయర్స్ మీట్ అయ్యే వరకు పుల్ చేయాలి. ఇక్కడ ఉన్న బొమ్మలు ఎలాంటి యాంగిల్స్లో కనబడాలి అని చూపిస్తున్నాయి. హెయిర్ యొక్క కింద భాగాన్ని కట్ చేస్తూ మొదలు పెట్టాలి. హెయిర్ కట్ యొక్క చిన్న పొడవు కోసం గైడ్ లైన్ని రూపొందించండి. ఇది సాధారణంగా తల యొక్క పైభాగంలో ఉంటుంది. ఫ్రంట్ హెయిర్ లైన్ నుండి క్రౌన్ వరకు నిలువుగా ఉండే ఇరుకైన విభాగాన్ని సృష్టించండి. హెయిర్ని స్కాల్ప్ అండ్ కట్కి కావలసిన లెంగ్త్ని క్లబ్ కట్ టెక్నిక్ని ఉపయోగిస్తూ 90 డిగ్రీస్ రైట్ యాంగిల్లో పట్టుకోండి. ఈ గైడ్ లైన్స్ అన్నీ సబ్సిక్వెంట్ సెక్షన్స్కి ఉపయోగిస్తారు. గైడ్ లైన్ ఉపయోగిస్తూ మిగతా సెక్షన్ని జాయిన్ చేస్తూ 135 డిగ్రీస్ అండ్ 180 డిగ్రీస్ యాంగిల్ చేస్తూ కట్ చేసుకోవాలి. అది హెయిర్ యొక్క పొడవు మరియు లేయర్స్ పైన ఆధారపడి ఉంటుంది. ముందు ఉన్న 2 సెక్షన్స్ని పుల్ చేయండి. దానిపైన ఉన్న క్రౌన్కి మళ్ళీ జాయిన్ చేయండి. వాటిని హారిజాంటల్గా పుల్ చేస్తూ ఒకేసారి క్రాస్ చెక్ చేసుకోవాలి. వెంట్రుకలను క్రౌన్ నుండి మెడ వరకు మధ్య భాగంగా విభజించండి. బ్యాక్ 2 సెక్షన్స్ని జాయిన్ చేస్తూ 180 డిగ్రీస్ క్రౌన్ ఏరియాని క్లబ్ కటింగ్ టెక్నిక్ ద్వారా గైడ్ చేస్తూ కట్ చేసుకోవాలి. కట్ చేసే కొద్దీ క్రాస్ చెక్ చేసుకోవాలి. జుట్టు యొక్క ప్రతి విభాగం తల క్రింది భాగంలో నుండి వస్తుంది. దాని యొక్క లెంగ్త్ సాధారణంగా పెరుగుతుంది. మనకి కావలసినట్టు లాంగ్ గ్రాడ్యుయేటెడ్ కట్ని మనం సాధించాము. పొడవును కొనసాగించే వెనుక మరియు అంచు ప్రాంతం నుండి కలపడానికి ఫ్రీ హ్యాండ్ ఉపయోగించండి. షేప్ని డ్రైతో బ్లో చేసి కస్టమర్ ఫైనల్ రిజల్ట్తో సంతోషంగా ఉన్నారో లేదో కనుక్కోండి.
ప్రాక్టీస్ ద ప్రొసీజర్ ఫర్ లేయరింగ్. ఇంట్రడక్షన్. లేయర్డ్ హెయిర్ అంటే జుట్టుకి ఉన్న లెంగ్త్ ఇంకా ఒత్తు వాల్యూమ్ని బట్టి ఒక హెయిర్ స్టైల్ భ్రాంతిని కలగజేస్తుంది. పొడవు మరియు వాల్యూమ్ కోసం చిన్న జుట్టు యొక్క భ్రాంతి అనేది ఈజీగా మెయింటైన్ చేసే ఒక స్టైల్. హెయిర్ క్రౌన్ దగ్గర పెరిగే టాప్ లేయర్స్లో లేయర్స్గా అమర్చబడి ఉంటుంది. క్రింద ఉన్న లేయర్స్ కంటే తక్కువగా కత్తిరించండి. ఇందులో చాలా రకాలైన లేయర్డ్ హెయిర్ కట్స్ ఉంటాయి. లాంగ్, మీడియం, షోల్డర్ లెంగ్త్ అండ్ షార్ట్ లేయర్డ్ కట్స్. అందులోనే మనం లాంగ్, షార్ట్ లేదా మిడ్ లెంగ్త్ లేయర్స్ అన్నిటినీ ఒక అంచుతో కలుపుకోవచ్చు. అంతేకాకుండా దాన్ని మీరు స్ట్రైట్, వేవీ, కర్లీ, థిన్, థిక్ అండ్ షార్ట్ హెయిర్ కూడా చేసుకోవచ్చు. స్లైడింగ్ హెయిర్ కట్. హెయిర్ని 4 భాగాలుగా విభజించుకోవాలి. ముందుగా వెనుక భాగం నుండి మొదలుపెట్టి 20 డిగ్రీ యాంగిల్లో కట్ చేసుకోవాలి. చెవిపై ఉన్న ట్రాన్సిషన్స్ ముందు విభాగాలకు మార్గదర్శకంగా ఉపయోగించబడుతుంది. ఇది ఒక సాఫ్ట్ లేయర్డ్ ఎండ్ని సృష్టిస్తుంది, కానీ మనకి కావలసిన వన్ లెంగ్త్ లుక్ ఇస్తుంది. ఇది వేవీ టెక్స్చర్స్కి సూట్ అవుతుంది. టెక్నిక్స్. లేయర్డ్ హెయిర్స్ ఎఫెక్ట్ మనం ఎప్పుడు అచీవ్ చేయగలము అంటే హెయిర్ని హెడ్కి వర్టికల్గా పుల్ చేస్తూ హెడ్కి పర్పెండిక్యులర్గా పెట్టుకోవాలి. దాన్ని అలాగే స్ట్రెయిట్గా కట్ చేసుకోవాలి. బ్లెండెడ్ ఎలివేషన్. టాప్ సెక్షన్, బాబ్ సెక్షన్ని 90 డిగ్రీస్లో కట్ చేసుకోవాలి. అలాగే సైడ్ ఉన్న సెషన్స్ని 180 డిగ్రీస్ లెంగ్త్ టాప్ సెషన్లో కత్తిరించుకోవాలి. ఆక్సిపిటల్ అండ్ నేప్ సెక్షన్ 90 డిగ్రీస్ కట్ చేసుకోవాలి. ఈ లేయర్ ఫామ్స్లో మరికొన్ని ఎలివేటెడ్ లేయర్ ఫామ్ టాప్ సెక్షన్ వల్ల చిన్నగా అయి ఉంటాయి. అది సాఫ్టర్ సైడ్ మరియు బ్యాక్ లేయర్స్కి బ్లెండ్ అయి ఉంటుంది. ఇది వేవీ లేదా కర్లీ హెయిర్కి అంతగా సూటబుల్ కాదు, కానీ స్ట్రెయిట్ లేదా కొంచెం వేవీగా ఉన్న హెయిర్కి బాగుంటుంది. హెయిర్ని డ్రైయర్తో బ్లో చేసి కస్టమర్ హ్యాపీగా ఉన్నారో లేదో కనుక్కోండి. ఈ సెషన్ని రీక్యాప్ చేసుకుందాం. గ్రాడ్యుయేటెడ్ కట్ కోసం విధానాన్ని ప్రాక్టీస్ చేయండి. లేయరింగ్ కోసం విధానాన్ని ప్రాక్టీస్ చేయండి. ఈ సెషన్లో నేర్చుకున్న కాన్సెప్ట్లు రాబోయే సెషన్లో మీకు అవగాహనని పెంచుతాయి. ఇది సెషన్ ముగింపుకు మనల్ని తీసుకువస్తుంది.